హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఉల్లిపాయలు ఒకటే కాదండి, బంగాళదుంపలు కూడా ఉన్నాయి దీంట్లో. నేను వస్తున్నానంటే బంగాళదుంపలతో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈరోజు ఏం చేస్తున్నానంటే బ్రహ్మాండమైన అదిరిపోయే పూరీ కూర చేయబోతున్నాను. వీడియో చూసే ముందు మా ఛానల్ని నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ టంగమని కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చి వీడియో వెంటనే చూడగలరు అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టాలి. ఫస్ట్ టైం కర్రీ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి, ఓపికతో చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా బాండి పెట్టిన తర్వాత నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఆ నూనె కొంచెం వేడెక్కాలన్నమాట. అలా వేడెక్కిలోపు ఈ పోపులు చూసేయండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట పోపులు. సో నూనె చూసి అంటుంది వేసేద్దాం. అలా పోపులు నూనె వేడెక్కింది. ఎందుకు ఫాస్ట్గా వేడెక్కిపోయిందంటే ఎక్కువలో పెట్టాను. సో సిమ్లో పెట్టుకుని ఎర్రగా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయలు వేయాలి. ఇదిగోండి ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా అప్పర్నే తరిగి అన్నీ కూడా రెడీ చేసింది, నేను జస్ట్ వేస్తున్నాను అంతే. ఇలా కలుపుకోవాలన్నమాట. ఇవి ఎర్రగా రావాలి ఉల్లిపాయలు. అంటే ఎర్రగా అంటే మరీ ఎర్రగా కాదు, కొంచెం ఎర్రగా వస్తే మిగిలిన కూడా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఈ మాత్రం ఎర్రగా వస్తే ఈ మాత్రం అంటే బాగా వేగిపోయా. ఇప్పుడు వీటిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి యాడ్ చేసి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఎర్రగా రావాలన్నమాట. ఇది ఇలా సిమ్లోనే ఉండాలండి, అప్పుడే కరెక్ట్గా మనకు వేగుతాయి అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఈ రెసిపీ ప్రిపరేషన్ అంతా కూడా నేను ఫాస్ట్గా చూపించేస్తాను ఎడిటింగ్లో కూడా. సో జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో. వెంటనే మీరు ట్రై చేసుకుని ఇన్స్టా ఐడి తెలుసు కదా, వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్, అది ట్యాగ్ చేయండి. ఓకే, చూడండి ఎర్రగా అయిపోయి రండి వేగిపోయి. చూసారుగా వేగిపోయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ తరిగేసి పెట్టింది అపర్ణ. ఇదిగోండి ఇవన్నమాట. ఇప్పుడు వీటిని చూసారుగా ఇలా నీళ్ళు లేకుండా తీసి, కొంచెం నీళ్ళు ఉన్నా పర్వాలేదులేండి, మళ్ళీ అలాగే నీళ్ళు యాడ్ చేస్తాం మనం, కానీ మ్యాక్సిమం నీళ్ళు లేకుండానే వేయండి. మీకు ఆల్రెడీ బంగాళదుంప వేపుడు చేసినప్పుడు మీకు చూపించాను ఏమైనా ఉప్పు ఎప్పుడు వేయాలి అనేది ఒకసారి చెప్పాను. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఈ ముక్కలు అనేవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వస్తాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఉప్పు అవి వేసుకోవాలన్నమాట. ఇంకో విషయం అండి, ఈ బంగాళదుంపలు ఒకసారి స్టవ్ తగ్గించాము. ఓకే, ఆ విషయం ఏంటంటే ఈ బంగాళదుంపలు ఏం చేయాలంటే మనం ఇలా వేసేసాను కదా, నేను తరిగించేసి వేసాను. అలా కాకుండా మీరు ఈ దుంపల్ని ముందర ఉడకబెట్టేసుకుని ఇప్పుడు నేను ఎప్పుడైతే బంగాళదుంప ముక్కలు వేసాను ఇదే టైంలో వాటిని మ్యాష్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట. అది ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఏంటంటే ముందర ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ యాడ్ చేయాలి. ఆ ఉడకబెట్టుకోవడం అనే ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఆ టైం కాస్త ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా సరిపోతుంది. అది తినడానికి అదేంటే పేస్ట్లో అయిపోతుంది. ఇదేంటంటే ముక్క కరెక్ట్గా నోటికి తగిలి తినడానికి అది బాగుంటుంది. పొటాటో లవర్స్ ఇలాగే చేసుకోండి, ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు పోయాలన్నమాట. ఇవి కొంచెం ఎర్రగా వచ్చాయి. నీళ్ళు ఎక్కువయ్యా అనుకోకండి, చాలా బాగుంటుంది కర్రీ. మొత్తం అయ్యాక అప్పుడు చూడండి ఆ కలర్ కానీ ఇది కానీ చాలా బాగుంటుంది. ఇదే కరెక్ట్ టైం అనమాట. ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు ఎక్కువ అవసరం లేదండి, ఇది సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ శనగపిండి అది కూడా వేస్తాం కాబట్టి ఉప్పు మరి శనగపిండి వాడేటప్పుడు ఏంటంటే ఉప్పు వీలైనంత కొద్దిగా తక్కువ వేసుకోవడం మంచిది. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, కొంచెం ఎంతసేపు వేడి మీద కరిగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు అనమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం, ఉడకనివ్వాలి కాసేపు. ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పటిదాకా ఏం చేసామో ఒక్కసారి చెప్తాను, ఆగండి, నేను కూడా గుర్తు తెచ్చుకుంటాను. ఎందుకంటే మళ్ళీ చేసినప్పుడు ఈజీగా చేసేయచ్చు. స్టవ్ వెలిగించాను, బాండి పెట్టాను, నూనె వేసాను, పోపులు వేసాం, తర్వాత ఉల్లిపాయలు వేసాం, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, నీళ్ళు ఎక్కడ ఎలా పోయాలంటే బంగాళదుంపలకి కరెక్ట్గా సరిపోయాలి అనమాట. ఆ ముక్కలు ఎక్కడ దాకా వచ్చాయో అని నీళ్ళు పోతే సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, కొంచెం పలచగా కావాలంటే ఎక్కువ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. దాని తర్వాత ఉప్పు, పసుపు, మళ్ళీ ఉడికించడానికి మూత పెట్టాలి. అంతే, ఏమీ లేదు. ఇంకొంచెం ఉంది ఫైనల్ పార్ట్, ఇది ఉడికినట్టే చెప్పేస్తా. 5 నిమిషాలు ఉడికిపోతుంది. ఈలోపు మీరు ఏదైనా సాంగ్ వేసుకోండి. ఈలోపు ఇవ్వండి కొద్దిగా శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిలో ఏంటంటే కొంచెం వాటర్ వేసి పర్ఫెక్ట్. ఇప్పుడు దాంట్లోకి బైండింగ్ ఏజెంట్ అనమాట ఇది రెడీ. ఉడికిపోయింది, అది చూసారా, ఉడికిపోయింది అది. సో ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అమ్మ గట్టి పడిపోతుంది వెంటనే, దగ్గర పడిపోయింది. ఇంత గమ్మని పడిపోతుంది అనుకోలేదు. ఇంకొంచెం వాటర్ వేద్దాం, మరి బాగా గట్టి పడిపోతుంది.
నేను అసలు దీంట్లో కూడా వాటర్ చాలా తక్కువ కలిపాను. ఏం చేద్దాం అంటే ఇందాక పెట్టిన కప్పు ఉంది కదా, దాంట్లోనే వాటర్ తీసుకుంటాను, అదే వాటర్ని యాడ్ చేస్తాను. అబ్బా కలర్ఫుల్ అయిపోయింది. ఈ శనగపిండి వాటర్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు అది పచ్చివాసన పోయేదాకా ఉంచాలన్నమాట. ఒక 2 to 3 minutesలో అయిపోతుంది. ఒక విషయం మర్చిపోయా, మనం ఉప్పు వేసాం కదా, మ్యాక్సిమం తక్కువ వేస్తాం. ఇప్పుడు ఒకసారి చూస్తాం. చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు కారం లైట్గా వచ్చింది కానీ కమ్మగా చాలా బాగుంది. పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలన్నా. అంటే ఇప్పుడు నాకు రొమ్మ పట్టిన వాసన తెలియదు అనుకో, అప్పుడు ఎలా చెప్తాం? ఆ టేస్ట్ పచ్చివాసన అంటే టేస్ట్లో. ఓకే, ఇలా ఈ 2 నిమిషాలు కూడా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, లేదంటే శనగపిండి అది దగ్గర పడుతుంది కదా, కింద అడుగు అంటుకుపోతుంది అనమాట. అయిపోయింది, కట్టేద్దాం. చూసారుగా, ఇదే ఈరోజు వీడియో. చాలా బాగుంది, చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసి నాకే ఇంత బాగా వచ్చిందంటే, అంటే ఎక్కువ వంట చేయని, ఎక్కువ కాదు ఎప్పుడూ వంట చేయని నాకే ఇంత బాగా వచ్చిందంటే, మీరు ట్రై చేస్తే ఇంకా చాలా చాలా బాగా అదిరిపోతుందని నా గట్టి నమ్మకం. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో కూడా పంపించండి. డబ్బా మనకు లైక్స్ వచ్చేయాలన్నమాట. ఓకే, ఈ రోజుకి ఉంటాను. Bye bye. See you. This is Siva signing off. This is Aparna signing off. Tell cutting adanta.